నా పేరు ఆరపల్లియ్య, మాందాటిపల్లి ఏగరు మాజీ సర్పంచ్ గారిని. మరి ఇప్పుడు డంపింగ్ యార్డ్ అంటున్నారు, ఏంది పరిస్థితి, ఏంది, ఎటు పోతారు సార్? డంపింగ్ యార్డు మేము ఎవ్వరేం ప్రపోజ్ లేదు సార్. మా 20 గ్రామ పంచాయతీలు ఉంటాయి సార్. 20 గ్రామ సర్పంచులం కానీ ఎవరు మేము తీర్మానం చేయలేదు. మా 2 మున్సిపాలిటీ ఉంటుంది, హుజురాబాద్ మున్సిపాలిటీ, జమ్మిగుండం. మేము ఎవరు దీనికి ప్రపోజ్ చేయలే. ఇది అధికారులు నిర్లక్ష్యము, ఇక్కడ ఉన్న నాయకుల నిర్లక్ష్యంతో సార్ సిర్లు పండించే సిర్సపల్లి, మాందాటిపల్లి, తుమ్మనపల్లి, రంగాపూర్, కొత్తపల్లి 2 గుట్టలు ఉంటాయి సార్. పాండాలగుట్ట, పంగలగుట్ట సార్. డీబీఎల్ కంపెనీ సార్ మట్టి తీసుకెళ్ళి 10 గోళ్ళ లోతు మట్టి తీసుకెళ్ళారు సార్ అక్రమంగా. ఈ రోజున ఆడ డంపింగ్ చేసి మా పేద రైతుల జీవితాలతో ఆడుకుందామని ప్లాన్ చేస్తే మేము ఊరుకునే లేదు. మేము డంపింగ్ యార్డు రద్దే వరకు మేము కూర్చొని అమరిక చేస్తాం సార్. మా రైతులను కాపాడుకోవాలి. మేము రైతు బిడ్డలు, కూలి బిడ్డలు ఉన్నారు సార్. ఇక్కడ పేద బిడ్డలు ఉన్నారు సార్. 10 గుంటలు 20 గుంటలు బిడ్డలు పండ్ల కూరగాయలు పెట్టుకొని, టమాటాలు పెట్టుకొని, కూరగాయలు పెట్టుకొని బతుకుతారు సార్. హుజురాబాద్ లో పురటిగడ్డ ఇది సార్. ఎంతో మంది ఇక్కడ కేంద్ర మినిస్టర్లు అయ్యారు సార్. నేను ఒక్కడే సార్ చెప్తున్నా, దండమే చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి, పల్మూరు వెంకట్ గారికి, ప్రణవ్ బాబు గారికి, ఈ ఇన్ఛార్జ్ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొన్నం ప్రభాకర్ గారు సార్, వాళ్ళందరికీ లెటర్ ఇచ్చిన సార్. ప్రతి ఒక్కరి లెటర్ ఇచ్చిన సార్. నేను ప్రతి ఒక్కరి లెటర్ పంపిన సార్. బండి సంజయ్ గారికి ఇచ్చిన, ఆర్టీఓ గారికి ఇచ్చిన, కలెక్టర్ గారికి ఇచ్చిన, పొన్నం ప్రభాకర్కి ఇచ్చిన సార్. ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వచ్చిన సార్. కానీ దీనివల్ల సార్ రోగాలు వస్తాయి సార్. క్యాన్సర్ రోగాలు వస్తాయి సార్. తీపి రోగాలు వస్తాయి సార్. రేపొద్దున పిల్లనియారు సార్. రేపు పెళ్ళైన పిల్లలు గారు సార్. అది ఏంటంటే చచ్చిన శవాలను తీసుకొచ్చి ఎక్కడ 4 చెత్త తీసుకొచ్చి ఇక్కడ ఎత్తారంటే 9 మున్సిపాలిటీ చెత్త తీసుకొని ఎక్కడ ఎక్కడో అడవి ప్రాంతాలు వేయాలి. ఎక్కడ అడవి ప్రాంతాలు వేయాలి, ఏటు నగరం వేయాలి, లేదా మెదక్ ఏరియాలు వేయాలి. జనాలు సార్ ఇవాళ పంగలగుట్ట, పాండాలగుట్ట 2 గుట్టలు ఉంటాయి సార్ మా దగ్గర. ఆ గుట్టలను లూటి చేసి అక్కడ ఉన్న బతికే కోతుల కాంచాలు, ముర్రాల కాంచాలు పోయి ఇంట్లో మీద పడుతున్నాయి. తెలియకుండా సార్ అక్రమం చేస్తారు సార్. వీళ్ళు నేను ఒక్కడే పొలిటికల్ లీడర్లకు దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దండమేటి చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఇది అర్జెంట్ రద్దుపరిచి మా హుజురాబాద్ ప్రజల బాధ విని అర్జెంట్ గా డంపే రద్దు చేయాలని కోరుకుంటున్నా. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇప్పుడు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఎప్పటి నుంచి తిరుగుబాటు చేస్తున్నారు? ఇప్పుడు ప్రజాపాలన తెచ్చిన నేనని చెప్పిండు. మా ప్రభుత్వానికి కంచెలు లేవు, కంచెలు బద్దలు కొట్టేసినాం, ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మంత్రుడని, ఎమ్మెల్యేని అందరినీ కలవచ్చు ప్రజాభవన్లో అని చెప్పిండ్రు. మరి మీరు అక్కడికి పోయి ఎందుకు చేస్తలేరు? ఇదే హుజూరాబాద్ లో ఎందుకుంటున్నారు? పోయి వినతి పత్రాలు ఏవో ఇవ్వచ్చు కదా. మేము సార్ ఆల్రెడీ నేను చూపిస్తా సార్. సీఎం గారు కూడా పంపిన సార్. సీఎం గారు కూడా పంపిన, అయ్యా ఇది రద్దుపరచాలని సార్. స్థానిక నాయకులు ఉన్నారు. ప్రణవ్ బాబు గారిని కలిసినాం సార్. పొన్నం ప్రభాకర్ కలిసినాం సార్. పల్మూరు వెంకట్ గారు కూడా కలిసినాం సార్. మా ఎమ్మెల్యే కౌశిరెడ్డి గారు ఇలా కూర్చున్నాడు, నిరక్ష కూర్చున్నాడు, వారు కూడా కలిసి చెప్పినాం సార్. అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పినాం సార్. మేము మాట్లాడుతున్నాం కానీ స్పందన ఏం వస్తలేదే. మాట్లాడుతున్నారు తప్ప రోజులైనా ఇంతవరకు ప్రభుత్వం నుంచి 16వ రోజు ఇంతవరకు స్పందన లేదు ప్రభుత్వం నుంచి. ఏం చెప్పారు? మేము అది రద్దయ్యే వరకు సార్ మేమంతా మా ప్రజలంతా ఆమరెక్కనే కూర్చుంటాం సార్. మేము మాత్రం ఇక్కడ ఏం జరగనివ్వం సార్. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, నేను రైతు బిడ్డని, రైతులను ఆగం చేయొద్దని చెప్పి మాట్లాడు. ప్రెసెంట్ ఎట్లా ఉంది రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏమన్నా సార్, ఆయన ఇస్తాను ఏమి ఇయ్యలే. మా కళ్ళ మీద మేము కష్టం బతికి మేము పంటలు పండుకొని బతాను. గిట్టుబాటు ధర లేదా, పంటలు వరి అంటారు, వరి అంటాడు, వరి గురి అంటాడు ఆయన. ఎందుకు వరి వేయకపోతే ఎట్లా బతారు? మేము మార్పిడి జరగాలి, అవసరం ఉన్నది తెలంగాణకు అని చెప్తున్నాడు. పంట మార్పిడి సార్, పుష్కలంగా నీళ్లున్నాయి, వ్యవహారం చేసి బతుకుతున్నాం. మీరు అందరు సహకరించాలి కదా. మేము సహకరిస్తున్నాం కదా. మీరు సహకరించినప్పుడు మేము అందరు సహకరిస్తాం. రేపొద్దున మీ పాదాలకు అడుగుతాం, డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి. మీ దండం పెట్టి చెప్తానా, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మా ప్రజలు ఇబ్బంది పెట్టద్దు. మేము ఇస్తున్నాం. నిన్న ప్రజావాళ్ళ కలెక్టర్ గారు కూడా ఇచ్చిన, రేపు వారు వస్తా అన్నారు. మేడం నేను దండం పెడతా మేడం, మా బాధ విను,
మా ప్రజల బాధ విను. ఒక్కసారి మీరు అందరూ మమ్మల్ని అర్థం చేసుకోవాలి. కలెక్టర్ గారు స్థానిక కాంగ్రెస్ లీడర్లు లేరా ఇప్పుడు ఈ ఏరియాలో? ఉన్నారు. మరి ఎందుకు రావట్లేరు? ఇప్పుడు 16 రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు వస్తున్నారు. వచ్చేదంతా మేము పోతున్నామే. అంటే వీళ్ళ మాటలు ముఖ్యమంత్రి ఇంటలేడానా? మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఈ లోకల్ లీడర్లు ఏం చేస్తారంటే మధ్య పెడతారు. మాకు పేరు వస్తుంది. అయ్యా మీకు ఏ పేరు అన్నారా అని. అది రద్దు అయితే మీకు దండం పెట్టి చెప్తాం. మేము దండం పెట్టి చెప్తాం. అది రద్దుపరచాలి, ప్రజలకు సాయం చేయాలి. అరే 10 గుంటలు ఉన్నోళ్ళే, 20 గుంటలు ఉన్నోళ్ళే, సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతారు? కూరగాయలు పండించుకొని బతారు, పట్టేసుకొని పంటలు పండించుకుంటారు. వాళ్ళ బాధలు వినాలి కదా. మీరు ఎప్పుడుగా మా ఓట్లే మీకు ముఖ్యమా? ఓట్లప్పుడు మబ్బులో వాడుకుంటారే. మా అవస్థ బాధలు వచ్చినప్పుడు మేము చెప్పుకుంటే వినరా? దయచేసి మీరు వినాలి. మీరు వినకపోతే మేము ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా ఇక్కడ అమలు చేస్తాం. మా ప్రజల చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధులకి వంట వరకు చేసి ఇక్కడనే వండుకొని తింటాం. ఆడోళ్ళు వస్తున్నారు, మగోళ్ళు వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు. ఇడికి 16 రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్కనంగా ప్రజాపాలన అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ చూస్తే పరిస్థితి ఇట్లా ఉన్నది. ఏమనిపిస్తుంది అసలు? సార్ తప్పు సార్, చాలా తప్పు. ఆయన వారు ఇస్తాను 6 గంటలు ఇవ్వకుండా ఏమో బాధపడతలేము. మంచిదే. మాకు డంపింగ్ చేయడద్దు. 1,00,000 రూపాయలు ఇస్తాను, తులబంగారు ఇస్తాను, అది ఇవ్వకుండా మేము బాధపడతలేము. 2,500 రూపాయలతో అది వాడలేము. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మమ్మల్ని పేద ప్రజలు తీర్థం ఆడద్దు. దయచేసి చెప్తున్నా సార్, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీరు ఒక్కసారి విని ఈ అర్జెంట్ గా డంపింగ్ రద్దుపరిచి మాకు న్యాయం చేయాలని. మా పేద బతుకుల మా పేదోళ్ళ ప్రజల మాట విని మీరు అర్జెంట్గా విరమించుకొని సార్ రేపు మీరు విరమిస్తే మీరు రేపు పాలాభిషేకం ఇస్తాం సార్ అంబేద్కర్ చదువుతాం కదా. లేకపోతే మేము ఇదే ఇట్లా జరిగితే రేపు అమరావతి చేస్తాం సార్ ఇక్కడ కూర్చొని. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. 16 రోజుల నుంచి టెంట్ల కింద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళేమో ఎలక్షన్లకు తిరుగుతున్నారు. మరి ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, మంత్రులు వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు? నేనేం చెప్తున్నా, వాళ్ళు కేరళ ఉన్నారంట. బలమూరు వెంకట అన్న వినాలే సార్. మీరు తెలియపరచారు. మీకు నమస్కారం సార్. మీడియా మిత్రులకు మీరు సార్ తెలియపరచేది మీరు, మా బాధలు వినేది మీరు తెలియపరచేది మీరు చెప్పాలి. ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవాలి. ఇది మీరు సార్, మీకు ధన్యవాదాలు సార్. ఇది ప్రభుత్వం తీసుకుపోయి ఇది అర్జెంట్ గా ఇప్పటిదాకా పోలేదు అనుకుంటున్నావా ప్రభుత్వం దగ్గరికి? మేము ఇస్తున్నాం సార్. ఆడ ఆయన చెప్పటం లేరు, వరకు సీఎం చెప్పటం లేరు, ఇక్కడిక్కడే మాట్లాడతారు. ఈ మధ్య ఇక్కడ స్థానిక నాయకులు వేమనారాయణ రెడ్డిని కలిసినట్టు తెలుస్తుంది. స్థానిక నాయకులు ప్రధాన సలహాదారుడు వేమనారాయణ రెడ్డి ఆయనను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఆయన చెప్పలేదంటవా? ఆయన ప్రణవ్ బాబు గారు చెప్పిరని చెప్తున్నారు. వేమనారాయణ రెడ్డి గారు సలహాదారు చెప్పిరని చెప్తున్నారు. మేము చెప్పినా అదైతే అని చెప్తున్నారు. కానీ సార్ అది మొత్తం చేయలేదు సార్. మరి ఇబ్బంది పెట్టకూర్రి సార్. మీకు పేరు వస్తుంది డంపింగ్ యార్డ్ సార్. మీ ఇక్కడ భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, అన్ని రకాల అందరు ఉండవు. కానీ రేపు పొద్దున్న ఏ బేచ్లో మాకు పార్టీలు అవసరం లేదు సార్. రైతులకు మా పేద రైతులు, పేద బిడ్డలకు మాకు పార్టీలు, అన్ని పార్టీలు పక్కన పెట్టి ఇప్పుడు రైతాంగం విషయంలో ఆలోచించు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? మళ్ళీ వచ్చినా మంచిగానే ఉంటుందా లేకుంటే ఎట్లా? ఎక్కడ సార్ ఇప్పుడు ఆయన చేసేది ఒక్కడు కూడా నెరవేరలే. ఒక్కడు ఉండలే. వారు ఇందిరా మిల్ అంటాడు. ఎక్కడ కోరుకునే పరిస్థితి లేదు సార్. కోరుకునే పరిస్థితి లేదు. ఎక్కడ కోరుకుంటారు సార్? ఇందిరా మిల్ ఊరుకు 4 ఇచ్చిర్రు, కొట్టాడ పెట్టించారు. పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, పేద బిడ్డలకి ఇవ్వాలి, కట్టుకోవడానికి ఇవ్వాలి. ఏం చెప్తావే సూటిగా రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్? నేను చెప్తున్నా సార్, డంపింగ్ యార్డ్ అర్జెంట్ రద్దుపరిచి పేద ప్రజలకు సాయం చేయండి. మీరు ఏవైతే 6 గ్యారంటీలు అన్నారో అవి నెరవేర్చుర్రి. ప్రజలకు న్యాయం చేయండి. ప్రజలు చేస్తే రేపు పొద్దున్న నుండి దీవిస్తారు. రేపు మరే రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ముఖ్యమంత్రి అంటారు. లేకపోతే రేపు ఈ ప్రజలు రేపు తిరగబడతారు, అది చేస్తారు.